అయితే వరుసగా 2, 3 రోజుల నుంచి ప్రకటనలు, ఆ తర్వాత ప్రభుత్వ యంత్రాంగం యొక్క కదలిక, దానికి అవసరమైనటువంటి సన్నద్ధత మీద వాళ్ళ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు లేదా మిగతా మంత్రులు వాళ్ళందరూ కూడా తమ తమ ప్రాంతాల్లోకి వెళ్ళమని ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చినట్లు, అధికారులకు సెలవులు కూడా రద్దు చేసి ప్రజాక్షేత్రంలో కింది గ్రౌండ్ లెవెల్లో ఉండమని, ఆ తర్వాత ప్రజలకు వచ్చేటువంటి ఏ ఇబ్బందులైనా తక్షణం తొలగించేటువంటి పద్ధతిలో చేయాలని చెప్తున్నట్టుగా, తర్వాత ఈవెన్ ఎలక్ట్రిసిటీ, ఎందుకంటే ఇట్లాంటి పెద్ద తుఫాన్లో ప్రకృతి వైపరీత్యం కదండి, ఇటువంటి చోట ముందు పోయేది ఎలక్ట్రిసిటీ, పవర్ పోతుంది. కాబట్టి ఒక 1000 మంది కాంటాక్ట్ వర్కర్స్ కూడా రెడీగా పెట్టినారని, ఆ రకంగా కరెంటు ఎక్కడ అబ్స్ట్రక్షన్ జరిగినా కానీ ఆ వెంటనే పునరుద్ధరించేటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి పద్ధతిలో ఏర్పాటు చేశారనేది చూస్తున్న ప్రకటనలు. అవును. ఇప్పటి వరకు అడ్వర్స్ గా ఏమీ కనపడలేదు. ఇప్పటి వరకు అందరూ అప్రమత్తమై ఉన్నారు, అధికారులు కూడా కింది స్థాయిలో ఉన్నారు. రేపు ఎందుకంటే ఈ రాత్రికి తుఫాను క్రాస్ అవుతుంది కాబట్టి ఆ జరిగే డ్యామేజ్ ను ఎట్లా ప్రభుత్వం ఆదుకుంటుందనే బట్టి మనం ఇంకేదైనా లోపాలు ఉంటే మనం చెప్పొచ్చు. ఇప్పటి వరకు అయితే ముందు జాగ్రత్త చర్యల వరకు ఓకే, అది అవసరం కూడా. ఏ పార్టీ ఏ ప్రభుత్వం అనేది సంబంధం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రజల్ని కాపాడుకోవడానికి ప్రజలకు ముందుగా హెచ్చరికలు చేసి వాళ్ళని జాగ్రత్తలు తీసుకునేటట్లుగా, ఆ తర్వాత ఆపద వచ్చినప్పుడు వెనువెంటనే వాళ్ళకి అన్ని ఏర్పాటు చేసేటట్లుగా ఉండడం చాలా అవసరము. ప్రత్యేకించి బుడిమేరు అప్పుడు కూడా చూసామండి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు బాగానే పనిచేసినారని ఉన్నా కానీ